మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణంలోని బాబూజీ కాలనీ, పూల సుబ్బయ్య కాలనీ, ఎరుకల కాలనీలో ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆదేశాల మేరకు పోలీసులు వజ్రప్రహార్ ఆపరేషన్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజ్ ఆదేశాలపై మార్కాపురం త్రిపురాంతకం ఎర్రగొండపాలెం సర్కిల్ పోలీసులతో కలిసి సుమారు 100 మంది పోలీసులు తెల్లవారుజామున నుంచే కార్డన్ సెర్చ్ చేపట్టారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటిని తనిఖీ చేసి వాహనాల పత్రాలను పరిశీలించారు. సరైన పత్రాలు లేని 22 వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. సంబంధిత పత్రాలు చూపించిన అనంతరం వాహనాలను తిరిగి అప్పగించనున్నట్లు పోలీసులు తెలిపారు. అదేవిధంగా కత్తులు, మాదక ద్రవ్యాలు లేదా ఇతర అసాంఘిక కార్యకలాపాలపై కూడా పోలీసులు ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహించారు. అనంతరం కాలనీ వాసులతో కలిసి పోలీసులు ర్యాలీ నిర్వహించి ప్రధాన రహదారిపై మానవహారం చేపట్టారు. మత్తు పదార్థాలు, గాంజా వంటి మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రమాణం చేయించారు. ఎవరైనా మాదక ద్రవ్యాలు విక్రయించినా లేదా వినియోగించినా వెంటనే డయల్ 100 లేదా 1972 నెంబర్లకు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ గౌరవ డీజీపీ గారి ఆదేశాల మేరకు ఈగల టీము పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో మా మార్కాపురం జిల్లా ఎస్పీ గారైన శ్రీ హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు వజ్రప్రహార్ ఆపరేషను మార్కాపురంలోని పూల సుబ్బయ్య కాలనీ, బాపూజీ కాలనీ, ఎరుకల కాలనీలందు నిర్వహించడం జరిగింది. దీనిలో మార్కాపురం సర్కిలు, త్రిపురాంతకం సర్కిల్, ఎర్రగొండపాలెం సర్కిల్కి సంబంధించిన ఎస్ఐలు, సిబ్బంది సుమారు ఒక 100 మంది పార్టిసిపేట్ చేసి ఇక్కడ అక్కడి నుంచి ర్యాలీగా వచ్చి ఇక్కడ వాళ్ళ చేత ప్లెడ్జ్ చేయించడం జరిగింది. దీనిలో ముఖ్య ఉద్దేశం ఎవరైనా గంజాయికి అలవాటు పడి కానీ లేకుంటే మాదక ద్రవ్యాలకు అలవాటు పడి ఎవరైనా ఉన్నట్లయితే, లేకుంటే అటువంటి వ్యక్తులు ఇక్కడ ఎవరైనా రవాణా చేసి ఇక్కడ విక్రయించినట్లయితే వాళ్ళ సమాచారం తెలిసినట్లయితే మన డయల్ 100 కానీ అదేవిధంగా 1972 దీనికి కానీ సమాచారం ఇచ్చినట్లయితే అటువంటి వ్యక్తుల మీద నిఘా ఉంచి వాటిని అరికట్టడం జరుగుతుంది. ముఖ్యంగా సమాచారం ఇచ్చిన వ్యక్తుల యొక్క సమాచారాన్ని కూడా గోప్యంగా ఉంచడం జరుగుతుంది. ఇక్కడ ఎవరైనా అటువంటి రవాణా చేయడం కానీ అదేవిధంగా ఇక్కడ ఎవరైనా ఉంచుకుని పిల్లల చేత ఇక్కడ గంజాయిని అమ్మటం కానీ, సెల్లింగ్ పాయింట్లు కానీ, అదేవిధంగా ఇక్కడ కన్జ్యూమర్స్ ఎవరైనా తాగేవాళ్ళు ఎవరైనా ఈ ప్రాంతంలో ఉన్నట్లయితే అటువంటి వ్యక్తుల యొక్క సమాచారం కూడా మాకు ఇవ్వాలి. అటువంటి వ్యక్తుల మీద నిరంతరం నిఘా ఉంటుంది. ఈ ఎవరైనా రవాణా చేసినా, అమ్మినా కూడా, తాగినా కూడా చట్టపరంగా నేరం కాబట్టి ప్రజలందరూ దీన్ని గమనించి ఈ గంజాయికి, ఈ మత్తు పదార్థాలకు బానిస కాకుండా వాళ్ళ జీవితాన్ని మంచిగా కొనసాగించుకోవాలని కోరుకోవడం జరుగుతుంది. ఈ ఆపరేషన్ నందు, ఈ వజ్రప్రహార్ ఆపరేషన్ ఈరోజు సుమారు 22 బైకులను, అదేవిధంగా కత్తులు, కొన్ని మారణాయుధాలను కూడా సీజ్ చేయడం జరిగింది. వాటిని వెరిఫై చేసి వాటికి చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.